చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రారంభించి ఇస్రో, ఇన్ఫోసిస్ ఉద్యోగాలను వదులుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిత్యా శెట్టి జీవితం చాలా ఆసక్తికరంగా ఉంది. తన విజయగాథను ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది ఇప్పుడు నటీనటులు అవుతున్న సంగతి తెలిసిందే. దేవుళ్లుతో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది నిత్యా శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్గానే నంది అవార్డులు అందుకున్న ఈ పాప కరోనా ముందు సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాల కంటే ముందు నిత్యా శెట్టి జాబ్ కూడా చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి తన చదువు, జాబ్స్ వివరాలు తెలిపింది. నేనేంటో అందరికీ తెలుసు. విమర్శలపై రాజేంద్రప్రసాద్ హాట్ కామెంట్స్. నిత్యా శెట్టి మాట్లాడుతూ, మొదట డాక్టర్ అవుదామనుకున్నాను కానీ మా చుట్టాల్లో ఒకరు డాక్టర్ ఉన్నారు. డాక్టర్ అంటే లైఫ్ లాంగ్ చదవాలి అని చెప్పడంతో డాక్టర్ వదిలేసా. బిటెక్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేశాను. అప్పట్లో యాక్టర్ అవ్వాలని ఆలోచన లేదు. బిటెక్ తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. మైసూర్ వెళ్లి ఇన్ఫోసిస్లో జాబ్ చేశాను. మధ్యలో ఇస్రో ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను. ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఇస్రో వద్దనుకుని ఇన్ఫోసిస్లోనే ఉండిపోయాను. ఇన్ఫోసిస్లో ఎంప్లాయీ అవార్డులు కూడా తీసుకున్నా. అక్కడ ఆఫీస్లో నా చుట్టూ ఉండేవాళ్లు సినిమాలు చేసుకోవచ్చు కదా, నువ్ ట్రై చేస్తే వస్తాయి కదా, నువ్వు ఒకప్పుడు ఆర్టిస్ట్ కదా అని బ్రెయిన్ వాష్ చేయడంతో నేను ఆలోచించడం మొదలుపెట్టా. సినిమాల్లోకి వెళ్దాం అనుకోని ఫిక్స్ అయ్యాక జాబ్ రిజైన్ చేశాను. ఆన్ సైట్ పంపిస్తాను అన్నారు అయినా జాబ్ రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను అని తెలిపింది. అన్ని వదిలేసి ప్రపంచమంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అంతా ప్రిపేర్ చేసుకున్నా. కానీ తన కెరీర్లోని వినూత్నమైన మలుపులతో నిత్యా శెట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె ధైర్యం, నిర్ణయం చాలా మందికి ఆదర్శంగా ఉంటాయి.